సమ్మక్క సారక్కలు తల్లి కూతుళ్ళు సుమారు 700 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న కాలంలో గిరిజన దొర అయిన మేడరాజు అడవిలో వేటాడుతుండగా ఒక పుట్టపై పులులు సింహాలు కాపలాగా ఉన్న పసిపాప సమ్మక్కను కనుగొని ఆమెను పెంచుకున్నాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత సమ్మక్కను మేడారం పాలకుడు తన మేనల్లుడు అయిన పగిడిద రాజుకి ఇచ్చి వివాహం చేశారు. వీరికి సారాలమ్మ, నాగులమ్మ అనే 2 కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు కలిగారు. మేడరాజు పోలవాస ప్రాంతానికి కోయరాజు కాగా పగిడిద రాజు మేడారం పాలకుడు. కాకతీయ సామ్రాజ్య విస్తరణలో భాగంగా కాకతీయ మొదటి ప్రభువు మేడరాజు పాలించిన ప్రాంతాన్ని ఆక్రమించేందుకు దండెత్తాడు. ఈ దాడిని తట్టుకోలేక మేడరాజు తన కుమార్తె సమ్మక్క వద్ద మేడారంలో ఆశ్రయం పొందుతాడు. పగిడిద రాజు కాకతీయుల సామంతుడిగా ఉంటూ వారికి ప్రతి నెల కప్పం కట్టేవాడు. అయితే 3 సంవత్సరాలుగా ఏర్పడిన కరువుల వల్ల కప్పం కట్టలేకపోయాడు. మేడరాజుకు ఆశ్రయం ఇవ్వడం వంటి కారణాలతో కాకతీయులు ఆగ్రహించి మేడారంపై దండెత్తారు. కాకతీయుల సైన్యాన్ని ఎదుర్కొనేంత బలం లేకపోయినా పగిడిద రాజు సమ్మక్క సారక్క, వారి పిల్లలు సారాలమ్మ, నాగులమ్మ, జంపన్నతో సహా కోయ ప్రజలంతా యుద్ధానికి సిద్ధమయ్యారు. వేల సంఖ్యలో బలమైన ఆయుధాలు, గుర్రాలు, ఏనుగులతో వచ్చిన కాకతీయ సైన్యంతో వందల సంఖ్యలో ఉన్న కోయ ప్రజలు బాణాలు, మొండి కత్తులతో భీకరంగా పోరాడారు. ఈ యుద్ధంలో పగిడిద రాజు, సారాలమ్మ, నాగులమ్మ వీరమరణం పొందారు. కుటుంబ సభ్యుల మరణాలను చూసిన జంపన్న అవమాన భారాన్ని భరించలేక పక్కనే ఉన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఈ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు. తన కుటుంబ సభ్యులందరూ మరణించారని తెలిసిన సమ్మక్క ఏమాత్రం వెనకాడకుండా కాళీమాతలా విజృంభించి శత్రువులను ఎదుర్కొంది. అయితే వెనుక నుంచి వచ్చిన ఒక సైనికుడు దొంగ చాటున పొడిచి సమ్మక్కను తీవ్రంగా గాయపరిచాడు. రక్తం కారుతుండగానే ఆమె చిలకల గుట్ట వైపు వెళ్లి నెమలినార చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గర కుంకుమ భరిణలా మారి అదృశ్యమైంది. సమ్మక్క అదృశ్యమైన తర్వాత గిరిజన ప్రజలకు ఆకాశం నుంచి కొన్ని మాటలు వినిపించాయి. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడిలా రాజ్యాన్ని పాలించాలని ఇక్కడ 2 గద్దెలు కట్టి 2 ఏళ్లకోసారి ఉత్సవం జరిపిస్తే వారి కోరికలు నెరవేరుస్తానని ఆ మాటల సారాంశం. ఈ విషయం తెలిసిన కాకతీయ రాజైన ప్రతాప రుద్రుడు సైతం సమ్మక్క భక్తునిగా మారిపోయాడు. ఆయన సమ్మక్క వెలిచిన చోట 2 గద్దెలు కట్టించి ప్రతి 2 ఏళ్లకోసారి జాతర నిర్వహణకు ప్రతాపరుద్రుడు ఆదేశించాడు. అప్పటి నుంచి నేటికి ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంలో ఈ మహా జాతర జరుగుతుంది. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరలో అనేక సంప్రదాయాలు పాటిస్తారు. అమ్మవార్లకు బంగారంగా